ప్రకాశం జిల్లాలోని నియోజకవర్గం సంతనూతలపాడు. ఇది షెడ్యూల్ కులాల రిజర్వ్డ్ స్థానం. 2024 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి బిఎన్ విజయ్ కుమార్ విజయం సాధించారు. వైసీపీ అభ్యర్థి మేరుగ నాగార్జునపై 30,385 ఓట్ల తేడాతో గెలుపొందడం జరిగింది. 2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి టీజేఆర్ సుధాకర్ బాబు అయితే విజయం సాధించారు. టీడీపీ అభ్యర్థి బిఎన్ విజయ్ కుమార్ పై 9,078 ఓట్ల తేడాతో గెలుపొందడం జరిగింది. 2014 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి ఆదిమూలపు సురేష్ అయితే విజయం సాధించారు. టీడీపీ అభ్యర్థి బిఎన్ విజయ్ కుమార్ పై 1,276 ఓట్ల తేడాతో గెలుపొందడం జరిగింది. ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ బలాలు బలహీనతలు చూసే ముందు ఒక చిన్న ఏవి చూద్దాం. ప్రకాశం జిల్లా కంభం మండలం పెద్దనల్ల కాల్వ గ్రామంలో 1967 సెప్టెంబర్ 21న బొమ్మాజీ నిరంజన్ విజయ్ కుమార్ జన్మించారు. ఆయన తండ్రి బి దానం ఐఏఎస్ అధికారిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. హైదరాబాద్ లోని ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి మెకానికల్ ఇంజనీరింగ్ లో విజయ్ కుమార్ పట్టా పొందారు. కాంగ్రెస్ పార్టీ ద్వారా 2009లో విజయ్ కుమార్ రాజకీయాల్లోకి వచ్చారు. అదే ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మొదటిసారిగా భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ తరపున సంతనూతలపాడు నియోజకవర్గం నుండి పోటీ చేసి విజయం సాధించారు. రాష్ట్ర విభజన అనంతరం 2014లో తెలుగుదేశం పార్టీలో చేరారు. ఇక 2014, 2019 ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేసి ఓటమి పాలైనప్పటికీ నియోజకవర్గంలోనే ఉంటూ పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. దీంతో 2024 ఎన్నికల్లో భారీ మెజార్టీతో మళ్లీ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ బలాలు చూద్దాం. కుటుంబ నేపథ్యం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి బి దానం కుమారుడు విజయ్ కుమార్. దళితుల అభ్యున్నతికి దానం చేసిన సేవలు నియోజకవర్గంలో విజయ్ కుమార్కు మంచి గుర్తింపును, ఆదరణను తెచ్చిపెట్టాయి. అడ్మినిస్ట్రేషన్ గురించి మంచి కమాండింగ్ ఉన్న నాయకులలో విజయ్ కుమార్ కూడా ఒకరు. స్థానికంగా అందుబాటులో ఉండటం. గెలిచినా ఓడినా గత 15 ఏళ్లుగా ఆయన నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయడం ఆయనకు పెద్ద ప్లస్ పాయింట్ అయింది. అభివృద్ధి పనులు. ఎన్నికల్లో గెలిచిన తర్వాత గ్రామ స్థాయిలో ఉన్న సమస్యలు తెలుసుకుని వాటి పరిష్కారం చేస్తూ అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. రోడ్లు, ఆసుపత్రులు, పాఠశాలల నిర్మాణాలు, సీసీ డ్రైన్లు వంటి పలు అభివృద్ధి కార్యక్రమాలను వేగంగా పూర్తి చేయడంలో విజయ్ కుమార్ తన మార్కు పనితనాన్ని చూపించారు. నేరుగా సమస్యలున్న వారి వద్దకే. నియోజకవర్గ పార్టీ ఇన్ఛార్జిగా ఉన్న సమయంలో ఎవరికి ఏ సమస్య ఉన్నా నేరుగా వారి దగ్గరికి వెళ్లి అండగా ఉంటానని, పనులు చేయిస్తానని భరోసా ఇచ్చేవారు. వ్యతిరేక ఓటు లేకపోవడం. ప్రత్యర్థి పార్టీలు అభ్యర్థులను మారుస్తూ ఉండగా విజయ్ కుమార్ సుదీర్ఘకాలంగా ఇక్కడే ఉంటూ పోరాటం చేయడం వల్ల ఆయనపై పెద్దగా వ్యతిరేకత రాలేదు. గ్రౌండ్ లెవెల్లో మేము తెలుసుకున్న ఈ అంశాలు మీకు యుద్ధానికి ముందుకు మోగే ఓ సైరన్ లాంటిది. ఇప్పటికైనా వచ్చే ఎన్నికల వరకు మీకు ప్రతికూలంగా మారిన అంశాలను సరిచేసుకుని ప్రజలకు ఇచ్చిన హామీలపై దృష్టి పెట్టండి. లేదంటే మీ పొలిటికల్ ఫ్యూచర్కు బ్రేకులు పడే ఛాన్స్ కూడా ఉంటుంది. తెలుగు రాష్ట్రాల్లో మరికొన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల పనితీరుపై మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్ తెలుగు సత్తా.